హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్. ఈరోజు మీకు టమోటా చట్నీ లేకపోతే టమోటా కారం అంటారు కదా, అది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పొట్టు వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, పెద్దవైతే 10 సరిపోతాయండి, చిన్నవైతే ఒక 16 కానీ 20 కానీ అవసరం అవుతాయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలని మనం వేసుకోవాలి. ఒక 10 దాకా అయితే ఎండుమిరపకాయలు సరిపోతాయండి. కారం కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఇంకో అడిషనల్గా ఒక 4 or 5 తీసుకోవచ్చు. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మనము కరివేపాకు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవసరం లేదండి. ఒక 1 minute అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 1 minute ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 అయితే సరిపోతాయండి ఆనియన్స్ని వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రము మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత టమోటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టమోటా ముక్కలు మనము టమోటాలని 4 or 5ని కట్ చేసి తీసుకోవాలండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటా ముక్కలు బాగా మెత్తగా మగ్గాలండి. ఈ విధంగా మగ్గుతున్నప్పుడే 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న తర్వాతైనా అది సరిపోకపోతే అడిషనల్గా వేసుకోవచ్చు. ఇప్పుడు మగ్గడం కోసము 1 స్పూన్ వేసుకుంటున్నామండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఇవన్నీ బాగా మెత్తగా మగ్గిపోయి ఫ్రై అయిపోయిన తర్వాత లోపల ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఈ విధంగా సాఫ్ట్గా మెత్తగా మగ్గిపోయాయి కదా, వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా తీసుకోవాలండి. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనము ఈ టమోటా చట్నీకి తిరగమాత పెట్టుకుంటే బాగుంటుందండి. తిరగమాత కోసము ప్యాన్ పెట్టుకొని ఇంకొక టేబుల్ స్పూన్, అంటే మగ్గిచ్చేటప్పుడు మనం ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు తిరగమాతకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో పచ్చెనగపప్పు వేసుకున్న తర్వాత 1/2 స్పూను ఆవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ జీరా, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒక 1 minute ఉండాలండి, ఫ్రై చేసుకోవాలి. వీటిలోనే కట్ చేసుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తిరగమాతని మనం టమాటా చట్నీలోకి వేసేసుకుంటే దోశలోకి కానీ కారంలోకి కానీ ఎంతో టేస్టీగా ఉండే టమోటా చట్నీ రెడీ అండి.